చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ శాసనసభ పక్షం భేటీ అయింది. భేటీకి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో 10 అంశాలపై చర్చకు పట్టుబట్టాలని టీడీపీ యోచిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. సునీల్, రేపటి నుంచి 3 రోజుల పాటు ఓట్ ఆన్ బడ్జెట్ శాసనసభ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మొత్తంగా కూడా ఈ సమావేశానికి సంబంధించి రేపు బడ్జెట్కి సంబంధించిన అంశాలు ఏదైతే ఎలక్షన్స్ వస్తాయో ఎలక్షన్స్ జరిగేటువంటి క్రమంలో బడ్జెట్ కేటాయింపుల గురించి జరిగేటువంటి సమావేశం ఇది. అయితే దీనికి సంబంధించి వ్యూహం ఏ విధంగా ఉండాలి అనే దాని మీద టీడీఎల్పీ సమావేశం అనేది నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఉండవల్లిలో ఉన్నటువంటి చంద్రబాబు నివాసం సమీపంలో అయితే నేనున్నాను. ఇక్కడ ప్రజెంట్ ఉండవల్లిలో ఉన్నటువంటి చంద్రబాబు నివాసం వద్ద ఈ టీడీఎల్పీ మీటింగ్ అయితే జరుగుతుంది. ఈ మీటింగ్కి ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలు అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా కూడా ప్రజా కోర్టు అనేది ఈ టీడీఎల్పీ సమావేశంలో నిర్వహించడం జరిగింది. నిర్వహించి దాని ద్వారా ఏంటంటే ప్రజా కోర్టులో సంబంధించి పాలన ముఖ్యంగా కూడా గత పాలన 4.5 ఏళ్ల నుంచి జరిగినటువంటి పాలన ఏదైతే ఉందో దాని గురించి ఛార్జ్ షీట్ని అయితే డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ముఖ్యంగా కూడా ప్రజల్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఇబ్బందులకు గురి చేశాడు, అదేవిధంగా కూడా ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా నెరవేర్చినట్లుగా కూడా చెప్తూ ఉన్నాడు. ఆయన ఇచ్చినటువంటి హామీల్లో మినిమం 20% కూడా హామీలు నెరవేర్చినప్పటికీ కూడా అన్నీ కూడా నెరవేర్చినట్లు కూడా అభూత కల్పనలు కలుపుతున్నాడు. అదే అధికారం కోసం ఆయన పూర్తిగా కూడా ప్రజల్ని మభ్యపెట్టి అన్ని చోట్ల కూడా వెళ్ళినటువంటి సందర్భంలో వాళ్ళు అడిగినటువంటి ఈ వాటినన్నిటికి కూడా హామీల రూపంలో ఇచ్చినటువంటి క్రమంలో దేన్ని కూడా ఆయన ఇంత మటుకి కూడా ప్రజలకి నెరవేర్చలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా కూడా దీనికి సంబంధించి ఎవరైతే ఈ పెన్షన్ ఈ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి ఆ పెన్షన్ విధానాన్ని కూడా వచ్చినటువంటి వారం రోజుల్లోనే ఆయన క్లియర్ చేస్తానని చెప్పినట్టు పరిస్థితి అయింది ఓటీఎస్ విధానాన్ని. అయితే దాన్ని ఇప్పటివరకు కూడా ఆయన ఇవ్వలేదు. అదేవిధంగా కూడా జాబ్ క్యాలెండర్లు కూడా ఇవ్వలేదు. అలాగే కూడా ఇక ప్రజలను అయితే మాత్రం ఇసుకని వచ్చిన వెంటనే కూడా ఆయన ఇసుక పాలసీని ఒక రకంగా చెప్పాలంటే మాత్రం చాలా ఇబ్బందులకు గురి చేసే విధంగా కూడా ఆ పాలసీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఆ సమావేశంలో అన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. రవికృష్ణ, అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్తో మరొకసారి టీడీఎల్పీ భేటీ ముగిసిన తర్వాత డిన్నర్కి కలిసే అవకాశం ఉన్నట్లుగా కూడా ఒక వార్తలు వస్తున్నాయి. అవి ఎంతవరకు నిజం? అలాగే ఈ టీడీఎల్పీకి ఎవరైతే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారో వాళ్ళందరితో కలిసి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయా? అంటే కంపల్సరీగా కూడా ఇది ఏంటంటే మనకి వచ్చినటువంటి సమాచారం మేరకు ఏంటంటే కంపల్సరీగా కూడా ఈరోజు మరొక గంటలో ఇక్కడ చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ వస్తారన్నట్ల విషయాన్ని మాత్రం మనకి తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కూడా వచ్చిన క్రమంలో డిన్నర్ ప్రత్యేకించి కూడా ఇప్పుడు డిన్నర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్సీలు అదేవిధంగా ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళు కూడా ఉన్నటువంటి సమయంలో డిన్నర్ జరిగేటువంటి సమయంలో వాళ్ళందరితో కూడా ఇంటరాక్షన్ అయ్యేటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా కూడా గత వారం రోజుల నుంచి ఎక్కడ హైదరాబాద్లో చంద్రబాబు అదేవిధంగా కూడా పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి క్రమంలో వాళ్ళు ఈ సీట్లకు సర్దుబాటుకు సంబంధించిన అంశాల మీద కూడా పూర్తిగా కసరత్తు చేసినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. అంటే వాళ్ళు డైరెక్ట్గా కలవనప్పటికీ కూడా వీడియో కాలింగ్ మూలంగా కానీ లేకపోతే ఫోన్ ద్వారా కానీ కలిసినట్లుగా కూడా మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఈ విధంగా ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఈ సీట్లకు సంబంధించిన సర్దుబాటు విషయాలు ఉన్నాయో వాటి మీద ఒక పూర్తి స్థాయిలో కూడా ఒక క్లారిటీ వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో జరుగుతున్నటువంటి ఈ టీడీఎల్పీ సమావేశం ఏదైతే ఉందో దానికి వాళ్ళందరూ కూడా ఉంటారు. కాబట్టి ఈరోజు వచ్చినటువంటి సందర్భంలో చంద్రబాబు నివాసానికి వచ్చినటువంటి సందర్భంలో ఆ డిన్నర్లో ఆయన పార్టిసిపేట్ చేస్తారు. పార్టిసిపేట్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారో వాళ్ళందరితో కూడా ఇంటరాక్షన్ అవుతారని చెప్పి మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.